నాటి స్పీడు నేటి ఎక్కడ అనేది ప్రశ్నార్థకంగా కనపడుతుంది. ఎందుకనంటే నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడికక్కడ గ్రామాల వారీగా సభలో సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్ల కొరకు ఓట్లను ఆకర్షించేందుకు మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ మిత్రుల సభలు సమావేశాలు జరగలేదనే చెప్పాలి. ఎంతవరకు విద్యా సంస్థల వద్దకు వెళ్ళి అడుగుతున్నారే తప్ప, వాళ్ళ ద్వారా వచ్చే ఓట్లే కావాలనుకుంటున్నారే తప్ప, ఇండివిజువల్గా ఉన్నవారు, ఏ ఉద్యోగం లేనివారు, నిరుద్యోగ సోదర సోదరిమణులు ఎందరెందరో గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీగా ఉన్నారు. వివిధ వృత్తులలో, ప్రైవేటు రంగాలలో కూడా ఉన్నవారు ఉన్నారు. వారిని పిలిచి మాట్లాడేది లేదు. పోల్ మేనేజ్మెంట్లో ఒక అడుగు ముందుకు వేసింది లేదో కూడా లేకుండా పోయిందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే ఓటు బ్యాంకు ఎలా కొల్లగొడతారు అనేది ప్రశ్నార్థకంగానే కనపడుతోంది.